దేవత అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి బర్త్డే విషెస్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి వచ్చాను. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేనైతే సాంగ్ అనేది మ్యూట్ అనేది చేశాను. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కావాలంటే టెలిగ్రామ్లో నేను పోస్ట్ అనేది చేస్తాను. సో అక్కడి నుంచి ఫుల్ వీడియో అయితే చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదని కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మన కంటెంట్ నచ్చితే, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలక్ట్రికల్ స్నాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. అలాగే టెక్స్ట్ యొక్క యానిమేషన్ కూడా ఇస్తాను, అది కూడా సెక్యూరిటీ ఫైల్. సో ఈ 2 ఫైల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్, ఓకే. మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ యొక్క ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి 3.29 మిల్లీ-సెకండ్స్ కాడికి వెళ్ళి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోటోలు ఎవరైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా 2 ఫింగర్స్ యూజ్ చేసి, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ 4.23 మిల్లీ-సెకండ్స్ వచ్చేసి సో ఇక్కడ టాప్ చేసుకుని మనకు ఫోటో ఎక్స్ట్రా ఫోటో అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి, ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అన్ని జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ అనేది చేయండి, ఓకేనా. ఓకే, నేను ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చాలా సింపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు టెక్స్ట్ గురించి చెప్తాను, ఓకేనా. మీకు ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఒక ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, ఇదైతే ఓపెన్ అనేది చేసుకోండి. టెక్స్ట్ అయితే ఉంటుంది, సింపుల్. ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకు 4th ఆప్షన్, ఇక్కడ టాప్ చేసుకోండి. కాపీ లేయర్ అయితే వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఈ టిక్స్ అన్నిటికీ టిక్ చేయండి ఈ విధంగా, ఓకేనా. టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనకు లేయర్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలని చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, ఓకేనా. మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, ఓకేనా. చాలా సింపుల్, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక చిన్న పని, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు హార్ట్ షేప్ అయితే ఉంటుంది కింద చూడండి, కొంచెం పైకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ యొక్క షేప్ అన్న తీసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి మీరు వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. బ్యాక్ రండి, సారీ కలర్ అనేది చేంజ్ కాలే, ఓకే. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ 3rd ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని పెద్దగా తీసుకోండి ఈ యొక్క షేప్ని, ఓకేనా. ఓకే, చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఈ యొక్క షేప్ని మీరు 2 ఫింగర్ యూజ్ చేసి ఈ విధంగా సెంటర్లో పెట్టండి, ఓకేనా. కరెక్ట్ సెంటర్లో ఉండే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క షేప్ని మీరు ఏం చేస్తారంటే మనకు టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు అయితే ఇక్కడ రెడ్ లైన్ ఉంచేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఉంచేసుకొని ఇక్కడ టాప్ చేసుకుని మనకు ఒక షేప్ అనేది అక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, సారీ ఈ యొక్క షేప్ మీద టాప్ చేసుకోండి. కింద బార్డర్ అండ్ షాడో ఉంటుంది. కింద మనకు 3rd ఆప్షన్ ఇక్కడ టాప్ చేసుకొని షాడో అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి, ఓకే. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కింద ప్లస్ మీద టాప్ చేసుకొని మీడియం మీద టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫోటో అయితే ఇస్తాను, ఈ ఫోటో అయితే జూమ్ అనేది చేసుకోండి, ఓకే. జూమ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు మనకు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి ఈ విధంగా, ఓకేనా. టోటల్ కిందికి తీసుకొస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ మీద టాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. మీకు ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి బ్లర్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి మీకు, ఓకేనా. సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ గైజన్ బ్లర్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకొని స్టాండర్డ్ సెట్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ అయితే పెంచుకోండి, ఓకేనా. ఓకే, క్వాలిటీలో అయితే బాగా అయితే వస్తుంది చూడండి. ఓకే, మీకు టెక్స్ట్ అనేది సెంటర్ రాకపోతే దీని విధంగా సెంటర్లో పెట్టుకోండి, టెక్స్ట్ రాకపోతే, ఓకేనా. చూడండి, ఓకే. నేను ఇలా సెట్ చేస్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా సెట్ అయితే చేయండి, ఓకే. కరెక్ట్గా పెట్టేయండి టెక్స్ట్ని, ఓకే. సో ఈ విధంగా సెట్ అనేది చేశారు కదా. ఇప్పుడు మీకు వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కరెక్ట్గా అయితే యాడ్ అయితే చేయండి. కింద మనకు షేప్ అనేది కొంచెం ముందుకైతే వచ్చింది, దీన్ని స్ప్లిట్ అయితే చేద్దాం, ఓకే.
ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్గా బీట్ మార్క్ కాడ రెడ్ లైన్ ఉంచేసుకున్నాం కదా. కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీ టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇంక్ పార్ట్ వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఆ వీడియో లింక్ అనేది పోస్ట్ అనేది చేస్తాను. సారీ, ఇది కాదు, ఒక టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. సో అక్కడి నుంచి మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, విఆర్ మీ ట్యాప్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉన్నది టెలిగ్రామ్ ఉండొచ్చు, వెతుకుతున్నా. మీ ఫైల్ కూడా ఎందులో ఉంటుందో చూసుకొని డౌన్లోడ్ చేసిందంటే ఓకే దొరికింది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది. ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద వాల్యూమ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అయితే 0 పెట్టేసుకోండి. ఓకేనా, సరే మనకు వాల్యూమ్ అనేది రావట్లేదు. ఓకే, ఏం పర్లేదు, ఇప్పుడు చాలా సింపుల్. ఇక్కడ కరెక్ట్గా అయితే 4.2 మిల్లీ సెకండ్స్ ఇక్కడ రెడ్ లైన్ నుంచి చూసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది. కింద మనకు బ్లెండింగ్ ఆపోజిట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లైట్ వెయిట్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ కాపీ లేయర్ అయితే చేయండి. ఓకేనా, ఒక కాపీ లేయర్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా ఫోటో కాడ మనం ఇదే పేస్ట్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ 4.23 మిల్లీ సెకండ్స్ రెడ్ లైన్ ఉంచేసుకొని సేమ్ ప్రాసెస్ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేయండి. ఓకేనా, ఈ విధంగా చేశారుగా. ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వరకు మళ్ళీ ఇంకో లేయర్, మళ్ళీ ఇంకో వీడియో వరకు తీసుకురండి, బీట్ మార్క్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకు ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా అన్నీ అయితే ఇదే విధంగా చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకొని మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేయండి. అలాగే ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఇలా మీరు ఫొటోస్ అన్నిటికైతే చేయండి. నేను చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, సో వీడియో అర్థమైందా కాలేదని కింద కామెంట్ చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీకైతే రెగ్యులర్ వర్క్ అయితే ఈజీ, కొత్త వర్క్ అయితే కొంచెం కష్టం మీద అనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకేనా, చాలా సింపుల్ ఉంటుంది వీడియో. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అన్నిటికైతే యాడ్ అయితే చేయండి. ఓకే, చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసాం. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇంకో వీడియో అయితే ఇస్తాను. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇంకో వీడియో అయితే ఉంటుంది. సారీ, ఓకే, ఈ యొక్క వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని పైన మనకు 3 డాట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, 5th ఆప్షన్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన క్రోమా కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క 3 సోల్డ్ ఉంది కదా. సో ఇదైతే ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ చేయండి, మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా, ఓకే వచ్చింది కదా. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అయితే 0 పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకుని లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకు వీడియో ఎక్కడ ఎండ్ అవుతుందో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క వీడియో అనేది మనకు వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ నుంచి డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మనం బర్త్డే టెక్స్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయినాం. ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ కరెక్ట్గా అయితే వైట్ లైన్ అనేది ఉంచేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ అయితే చేయండి. దీని అయితే కిందికి తీసుకురండి. ఓకేనా, ఓకే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఓకే, పైన రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకోండి, ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. మీకు ఒక ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్క నుంచి మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ యొక్క టెక్స్ట్ని ఈ విధంగా కింద పెట్టేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఈ టెక్స్ట్ని పెద్దగా అయితే చేసుకోండి, కరెక్ట్గా అయితే ఉంచేసుకోండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ ఫిల్ కట్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అయితే చేంజ్ అనేది చేసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ బార్ అండ్ షాడోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి షాడో అయితే ఎనేబుల్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బార్డర్ కూడా యాడ్ అనేది చేయండి. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఈ యొక్క టెక్స్ట్ని కరెక్ట్గా అయితే సెంటర్కి ఉండే విధంగా చూడండి. ఓకే, ఓకే పర్ఫెక్ట్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా సింపుల్, చాలా బాగా అయితే వచ్చింది వీడియో. దీన్ని 3Dలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అబ్జెక్ట్ ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ 4th ఆప్షన్ చూడండి. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ 3D కెమెరా అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ టాప్ చేసుకోండి, కెమెరా అనేది ఆఫ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పైన మనకు ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ ఎంత సపోర్ట్ అవుతుందో సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, హెచ్డి అనేది సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీరు టాప్ చేసుకుంటే మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా.